తాతయ్య ఏంటలా డల్గా కూర్చున్నావు? ఏమీ లేదమ్మా, మీ నాన్నమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. హాస్పిటల్లోనా? ఏమైంది తాతయ్య? ఏమైనా ప్రాబ్లమా? కంగారు పడాల్సిందేం లేదే. కాళ్ళ నొప్పులు కదా, ఆ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి కేరళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పారు కదా మీ పెద్దనాన్న. ఒక 10 రోజులు ట్రీట్మెంట్ కోసం అక్కడే జాయిన్ అయితే మంచిదని చెప్పారంట. అందుకే జాయిన్ చేసి వచ్చారు. సర్లే, ఆవిడ ఇంట్లో ఉంటే ఏంటి, హాస్పిటల్లో ఉంటే ఏంటి? అక్షిత, ఏంటలా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడుతున్నావు అంటే అదేం తప్పు మాట్లాడిందని? తప్పేం మాట్లాడిందంటావేంటమ్మా? ఇంటి పెద్ద హాస్పిటల్లో ఉంది అంటే అయ్యో అనుకోవాలి, లేదంటే త్వరగా కోలుకొని రావాలి అని మాట్లాడాలి. ఎక్కడుంటే ఏంటి అని మాట్లాడుతోందేంటి? తప్పు కాదా? ఏదో మాట వరుస కంది మావయ్య గారు, దాన్ని కూడా తప్పు పట్టేస్తున్నారెందుకు? నువ్వు పదవే. తాతగారు, మీరు చాలా నీరసంగా ఉన్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను కాఫీ తీసుకొస్తాను. గీత, తాతగారిని తీసుకెళ్ళు. మమ్మీ, నీకొక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటిది? ఆ పల్లవి దగ్గర ఉన్న వీడియోని డిలీట్ చేసేసాను మమ్మీ. ఏంటి, నిజమా? డిలీట్ చేసేసావా? అవును మమ్మీ, ఇక దానికి భయపడాల్సిన అవసరం మనకి లేదు. అవునా? ఇది నిజంగానే గుడ్ న్యూస్ బేబీ. వైష్ణవి, 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 అదిగో నా ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు చూడు, ఆ పల్లవిని వాళ్ళ ముందు ఎలా ఆడుకుంటానో. పద. ఏయ్, ఇట్రా. ఇంటికి గెస్ట్లు వచ్చారు, వెళ్ళి కాఫీ తీసుకొని రా. అదేంటి పిన్ని, పల్లవిని కాఫీలు తీసుకురమ్మని చెప్తున్నారు? ఇంటికి గెస్ట్లు వస్తే పని వాళ్ళకి కాక కాఫీ తెమ్మని ఎవరికి చెప్తారు? తనేమీ పని మనిషి కాదు. అవును, పని మనిషి కాదు. మీ పెద్దమ్మకి సొంత కూతురు. అయితే ఇంటికి గెస్ట్లు వస్తే కాఫీలు టీలు ఇవ్వమని కూడా చెప్పకూడదా? చెప్పు, పని వాళ్ళకి చెప్పు. నీ ఫ్రెండ్స్ అంటున్నావు కాబట్టి నువ్వు చేసుకో, లేదంటే నీ కూతురికి చెప్పు. పల్లవికి పనులు చెప్పే రైట్స్ మీకెవ్వరికి లేవు. అదేంటి వైష్ణవి, ఈవిడ ఇలా మాట్లాడుతుందేంటి? ఆవిడ ఎప్పుడూ అంతేనండి. అయిన వాళ్ళని తక్కువ చేసి కాని వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళని కాని వాళ్ళు అనరు, కాని పనులు చేసే వాళ్ళనే కాని వాళ్ళు అంటారు.
పల్లవి అయినా నేను చెప్పాను కదా నీకు వాళ్ళు ఏం చెప్పినా నువ్వు చెయ్యొద్దు అని. నువ్వు పని మనిషివి కాదు, నా మనిషివి. ఏమైంది గుండమ్మా? పల్లవి మీద ఎందుకు కోపడుతున్నావు? పెద్దనాన్న, పిన్ని వాళ్ళు పల్లవిని పని మనిషిని చెప్పి పనులు చెప్తున్నారు. అందుకే పెద్దమ్మకి కోపం వచ్చింది. తనకు పనులు చెప్పడం ఏంటి వైష్ణవి? తనకెప్పుడు అలాంటి పనులు చెప్పొద్దు. తన పని మనిషిగా చూడొద్దని చెప్పాను కదా. వైష్ణవి, ఇక మేము